హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మనం కొన్ని డైలీ యూజ్లో మనకి చాలా చక్కగా అవసరమయ్యేటువంటి లైక్ కిచెన్ ఐటమ్స్ కావచ్చు, యూజ్ఫుల్ ఐటమ్స్ అయితే కనుక చెప్పొచ్చు అండి వీటన్నిటిని కూడా ఓవరాల్గా. ఎందుకంటే ఎగ్జాక్ట్ ఒక కంటెంట్ అని చెప్పలేను, ఎందుకంటే కిచెన్ రిలేటెడ్ కాదు కదా. ఇప్పుడు మనకి ఫ్లవర్ వాజ్ కావచ్చు, ఇవి కొన్ని కిచెన్ రిలేటెడ్ లేవు. అండ్ ఇది కూడానండి మనకి ఏంటంటే వాల్ స్టిక్కర్, లైక్ బ్యాక్గ్రౌండ్లో అయితే కనుక వాడుకునే దాని ప్రకారంగా కూడా కొన్ని తెప్పించాను అనమాట. నేను బ్యాక్గ్రౌండ్లో అయితే కనుక ఒక వాల్కి ఈ స్టిక్కర్ని సెట్ చేసేది ఉంది. నాకు చాలా బాగా అనిపించింది 3D ప్రింట్. అందుకోసం నాట్ ఓన్లీ కిచెన్ రిలేటెడ్ కదా, సో ఈరోజు యూజ్ఫుల్ అండ్ కిచెన్ రిలేటెడ్ రెండు కూడా అయితే కనుక కంబైన్డ్లో వస్తున్నటువంటి ఒక మంచి వీడియో అని చెప్తాను. టోటల్గా 10 డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే కనుక నేను మీకు షేర్ చేయడానికి పట్టుకొచ్చానండి. సో ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేసి అయితే కనుక లైక్ వివరంగా చూపెడతాను. నేను ఎలా ఎందుకు ఆలోచించి అయితే కనుక కొనుక్కున్నాను అనేది కూడా మీకు నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీటన్నిటి లింక్స్ ఒకవేళ మీకు ఏదైనా పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్లో అయితే కనుక లింక్ అనేది చాలా క్లియర్గా పెట్టున్నానండి. మీరు చెక్ చేసుకోండి, మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే కనుక మీరు హ్యాపీగా అయితే కనుక పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మాత్రం ఈ వాల్ స్టిక్కర్తో అయితే కనుక స్టార్ట్ చేద్దామండి. జనరల్గా వాల్ స్టిక్కర్ కూడా చూపించాలా అని నన్ను అడగవచ్చు. ఖచ్చితంగా నేను దీనికి ఆన్సర్ చేస్తానండి. చాలా వరకు వాల్ స్టిక్కర్స్ అనేది అసలు మనకి రిటర్న్ అనే ఫెసిలిటీ అవైలబిలిటీ ఉండదండి. కానీ ఈ పర్టికులర్ వాల్ స్టిక్కర్కి మనకి రిటర్న్ అవైలబిలిటీ కూడా ఉంది. ఒకవేళ మీరు లైక్ చాలా బాగా అనిపించింది తీసుకున్న తర్వాత కొన్ని వాల్ స్టిక్కర్స్ నచ్చకపోయినా సరే మనం పెట్టుకోవాల్సిందే, అసలు చాయిస్ ఉండదండి. కానీ ఈ వాల్ స్టిక్కర్ అయితే కనుక మనకి చక్కగా రిటర్న్ ఆప్షన్ అనేది ఇచ్చారు. సో దెన్ మీరు తీసుకున్న తర్వాత వాల్కి పెట్టి చూడండి. మీకు కనుక నచ్చింది, మనకి సూట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ మనం కోరుకున్నట్టుగా అనిపించింది అనుకున్నప్పుడు మీరు పెట్టుకోవచ్చు, లేదంటే మీరు హ్యాపీగా రిటర్న్ ప్లేస్ చేయొచ్చు. నేను టోటల్గా 4 బండిల్స్ అయితే కనుక ప్లేస్ చేశాను. నాకు ఈ విధంగా అయితే కనుక చక్కగా ఇట్లా రోల్స్ లాగా అయితే కనుక వచ్చాయి. జస్ట్ మీ అందరికి ఐడియా ఉంది కదా, ఇక్కడ మనకైతే కనుక స్టిక్కర్ లాంటిది, ఇది పైన తీసేసి వాల్కి పెట్టేసుకోవడమే. దెన్ మన బ్యాక్డ్రాప్ అయితే కనుక లైక్ ఇలా అనేది వచ్చేస్తుంది అనమాట. లైక్ బ్యాక్గ్రౌండ్ వాల్ అనేది లైక్ వాల్ అండ్ మీరు పెట్టాలనుకునే ఏ ప్లేస్ అయితే ఉంటుందో ఆ ప్లేస్కి అయితే కనుక 4 పెట్టానండి. అంటే వీటిలో ఏంటంటే మనకి లైక్ ఎన్ని సెంటీమీటర్స్ ఇంటూ ఇది కూడా ఉంటుంది అనమాట. అలా కూడా మీరు చూసుకుని మీకు ఎంతవరకు అయితే ఆ వాల్ మెజర్ని బట్టి అయితే కనుక తెప్పించుకోవచ్చు. సో టోటల్గా నేను 4 పర్చేస్ చేశాను అన్నాను కదా, ఓపెన్ చేసి కూడా పెట్టానండి. ఒకటోది అండ్ రెండోది, రెండు కలిపి నాకైతే మాత్రం ఒకటే ప్యాక్లో అయితే కనుక వచ్చున్నాయి. ఇవి రెండు కూడా నేను అలాగే అయితే కనుక తెప్పించున్నాను అనమాట. ఇది చూడవచ్చు, నేను మీకు ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసేసినాను కదా, ఇదిగో ఇది ఇక్కడ పెట్టేసుకుంటే కనుక టోటల్గా ఇక్కడ 2 రెడీ అయిపోయినాయి. సో ఇలా నేను 4 రోల్స్ పెట్టాను. ఐ థింక్ ఇది 170 రూపీస్ సమ్ ఆ కాస్ట్లోనే వచ్చింది. నాకు ఎఫోర్డబుల్ ప్రైస్ అనిపించింది. కొంచెం 3D లుక్ లాగా అయితే కనుక అనిపించాయి అనమాట. సో అందుకోసం తీసుకున్నానండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఈ బుజ్జి ప్యాంట్తో స్టార్ట్ చేద్దాము. ఇదేమో మనకి ఇందూస్ వాలీ వాళ్ళ బ్రాండ్ అండి. ఇది చాలా బాగా అనిపించింది అండ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. 101% కూడా మనకైతే మాత్రం క్యాస్టర్ ఐరన్లో మీరు కనుక ప్యాంట్స్ కానీ లేకపోతే బాండీలు కానీ తీసుకోవాలనుకున్నప్పుడు ఇది ఒక్కసారి ట్రై చేయండి. నేను ఇలాంటివి మాత్రం ఎప్పుడు కూడా లో క్వాలిటీ అసలు తీసుకోను, కాంప్రమైజే కాను. ఎందుకంటే మనం ఫుడ్ కుక్ చేసుకుని ఇందులోంచి తింటాం కాబట్టి బ్రాండెడ్ అండ్ లైక్ దానికంటూ ఒక ఇది లేకపోతే నేను అస్సలు ట్రస్ట్ చేయను ఇట్లాంటి వాటిలో. నిన్న కూడా నేను మీకు వినోద్ బ్రాండ్ది స్టీల్ కుక్వేర్ చూపించాను కదా అండి, చాలా అంటే చాలా వర్త్. అది కూడా డిష్ వాషర్ సేఫ్, కుకింగ్ చేస్తున్నప్పుడు కూడా తొందరగా మాడిపోవు, అడుగంటవు. అండ్ అల్యూమినియం ఇప్పుడు ఎవరు కూడా అంత వాడడానికి ఇష్టపడట్లా. లైక్ సత్తుగుండలు అంటాం కదా, సత్తు పాత్రల్లో. సో అప్డేట్ అయిపోయి రావాలనుకున్నప్పుడు అండి కొంచెం అమౌంట్ అయినా కానీ అవి మనకి చాలా మంచి లైఫ్ ఉంటాయి కాబట్టి మీరు రాజీ పడొద్దు అలాంటి వాటిల్లో. ఇది కూడా అంతే. ఏంటి ఇంత రేటా అని అనుకోవచ్చు, చిన్నదండి. ఆమ్లెట్కి కానీ లైక్ వీటన్నిటికీ కూడా పోపుకి కావచ్చు, ఆమ్లెట్కి కావచ్చు, దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి. అయితే నేను ఇంతకుముందు కూడా నా పర్సనల్గా ఆమ్లెట్కి అండ్ ఫిష్ ఫ్రై చేసుకోవడానికి కూడా మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా నా పర్సనల్గా కూడా షేర్ చేశా. మన రెగ్యులర్ వ్యూవర్స్ ఉంటే కనుక తెలిసే ఉంటుందండి. కస్టమర్స్ ఇవన్నీ కూడా చూసే కొనుక్కుంటారు కదా ఫ్లిప్కార్ట్లో కూడా. అండ్ ట్రస్టెడ్ ఉందండి. అండ్ ఇందూస్ వ్యాలీ అంటే మీకు తెలుసు చాలా వరకు ట్రస్టెడ్ ఇది కూడా మనకి. కాబట్టి బ్రాండెడ్ వెళ్ళాలనుకున్నప్పుడు సూపర్ సాలిడ్ ఉంది, కుక్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ గురించి మాట్లాడితే నేను పెద్దగా కూడా ఏం మెయింటైన్ చేయనండి. నేను మ్యాక్సిమం రోజు వాడేస్తాను కాబట్టి నేను పెద్దగా ఆయిల్ అవంతా కూడా పెట్టాల్సిన అవసరం నాకు రాదు. ఎక్కువగా నేను డీప్ ఫ్రైస్కి అండ్ మెయిన్గా రొట్టె, దిబ్బ రొట్టె చేస్తాను కదండి, దిబ్బ రొట్టె లేకపోతే కనుక ఫిష్ ఫ్రై లేకపోతే ఆమ్లెట్ నేను రెగ్యులర్గా యూజ్ చేసేదైతే కనుక దానికే అనమాట. అండ్ దీంట్లో కూడా మీకు ఒక ఫిష్ పీస్ వరకు పడుతుంది, ఒక ఆమ్లెట్ ఈజీగా వేసుకోవచ్చు. లైక్ వాటన్నిటి పరంగా అండ్ తాలింపులకు కూడా
కొంచెం సాలిడ్ ఐటమ్ అండి. సో ఒకవేళ ఎవరైనా నాన్ స్టిక్కి వద్దు అనుకున్నప్పుడు, రీప్లేస్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఇట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేసుకోండి. మంచి లైఫ్ ఉంటాయి. మెయింటెనెన్స్ కూడా ఏమంత అవసరం ఉండదు. రెగ్యులర్ యూస్ చేస్తే అవసరం ఉండదండి. కానీ ఎక్కువ వాడడం మనం చాలా తక్కువగా తీస్తామనుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ పెట్టేసుకొని లోపల పెట్టారంటే కనుక లైక్ ఒక పేపర్లో, సో దాన్ని మీకు మంచి లైఫ్ ఉంటుందండి. తుప్పు రాకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అండి, డ్రై ఫ్రూట్స్ కటర్స్ నేను మీకు చాలా చూపించాను. ఇప్పుడైతే కనుక వస్తున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్ స్లైసర్ కూడా ఎక్కువ క్వాంటిటీని చాలా ఈజీగా చేసుకోవడానికి అయితే కనుక ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. ఈజీ యూజ్ అండి. జస్ట్ మనం ఆలు వీటన్నిటికీ కూడా ఎలా అయితే కటర్స్ అది ఇది వాడుతూ ఉంటాం, ఐడియా ఉంటుంది కదా అండి, సేమ్ అట్లే ఉంటుంది అనమాట. మనకి ఇది కూడా యూజ్ అనేది 100% అయితే కనుక మంచి క్వాలిటీలోనే వచ్చింది. సో మంచి డ్రై ఫ్రూట్ చాపర్ అండి. ఓవరాల్గా మీకు ప్యాకింగ్ ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ అండి, మనకైతే మాత్రం మంచి క్వాలిటీ ప్లాస్టిక్ ఐటమ్ వెళ్ళాలి, ప్లాస్టిక్ వాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మీకు టప్పర్వేర్ రికమెండ్ చేస్తానండి. ఆయిల్కి రిలేటెడ్ అనమాట. యాక్చువల్గా దీన్ని మేము ఆయిల్ క్యాన్కి వాడము, ఆయిల్ కోసం వాడము. షెడ్ దగ్గర నుంచి పాల కోసం అయితే ఎక్కువ వాడతాము. యాక్చువల్గా నాది ఇలాంటిది అసలు చూపిద్దాం అనుకున్నానండి, కానీ కొద్దిగా ఓల్డ్ అయిపోయింది. నేను కొన్ని ఇయర్స్ నుంచి 2 ఉంటాయి, ఒకటి బ్లూ మూత, గ్రీన్ మూత. మేము మిల్క్ తెచ్చుకునేది వీటిల్లోనే అనమాట. కరెక్ట్గా 1 లీటర్ పడుతుంది మనకి ఇది. సో చాలా లాక్ ఉంటుంది అనమాట. సో బండి మీద తెచ్చుకునేటప్పుడు కూడా అసలు టెన్షన్ ఫ్రీ ఉంటుందండి, మనకు అస్సలు ప్రాబ్లం ఉండదు. చుక్క కూడా లీక్ కావండి, అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. సో నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. దాన్ని మీకు ఆయిల్ కూడా మాకు వెళ్తుంది అనుకున్నప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సాలిడ్ ఉంటుంది ఇదైతే మాత్రం. డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి. సూపర్. ఇదైతే కనుక లిడ్ అనేది టైట్ ఉంటుంది మనకి, కాబట్టి హ్యాపీగా తెచ్చుకోవచ్చు. సో నేను వాడేది కూడా ఎలాగో వాడుతున్నాను కూడా చెప్పాను. మీ రిక్వైర్మెంట్ ఏది ఉంటే కనుక దాని ప్రకారంగా అయితే ఆయిల్, లేకపోతే ఇట్లా నేను తెచ్చుకున్నట్టే పాలు, ఏదైనా కానీ చక్కగా మీరైతే కనుక తెచ్చుకోవచ్చు అండి. చక్కగా ఉంటుంది. క్వాలిటీ అయితే మాత్రం టూ గుడ్ ఉంటుందండి. సో ఇదైతే కనుక ఒక టప్పర్వేర్ ఐటమ్ తెప్పించాను. అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి, ఇప్పుడు సమ్మర్లో ఎంత చెమటలు వస్తున్నాయంటే స్టవ్ దగ్గర వర్క్ చేయాలనుకున్నప్పుడు ఓ మై గాడ్ అసలు చెప్పనే వద్దు. ఈ ప్రాబ్లం అందరికీ కూడా తెలుసు. జనరల్గా మనం కుక్ చేస్తున్నప్పుడు అయితే కనుక అండి ఒక్కొక్కసారి స్నానం చేసి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. స్నానం చేసి వెళ్ళినప్పుడు చెమట వచ్చేస్తే అసలు ఆ ఫీలే ఉండదు కదా. అలాంటప్పుడు ఏంటంటే మెయిన్గా నైట్ టైమ్స్లో చపాతీలు అలాంటివి చేస్తూ ఉంటాము. సో స్నానం చేసి సమ్ టైమ్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి చేస్తామండి. మీరు మా ఇంట్లో అయితే కొంతమంది చేసి మేబీ హాట్ బాక్స్లో పెట్టుకుని స్నానం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే లైక్ నేను చెప్తున్నాను అనమాట, ఎందుకంటే నేను నా ప్రకారంగా తెప్పించుకున్నాను కాబట్టి. సో మేమేమో 7 o'clock ఆ టైంలో స్నానాలు అయిపోతాయి. సో మళ్ళీ మేము తినేది వచ్చేసరికి 8:30, 9:30 కూడా అవుతుందండి. అప్పుడు స్టవ్ పెడతాం అనమాట. ఓన్లీ చపాతీ వేడివేడిగా పెంక మించి తీయాలి, ప్లేట్లో వేయాలి, అట్లా ఉంటుంది. సో కానీ ఆ టైంలో అయితే కనుక మరి చెమట తట్టుకోలేకపోతున్నాం అనమాట, చిరాకు వచ్చేస్తుంది. సో అందుకోసం అయితే చిన్న వాటికి ఇది పనికిరాదండి. నేను ఉన్నది చెప్తున్నాను కదా. ఇంత పెద్దగా నేను మీకు ఖచ్చితంగా షార్ట్ వీడియో ఇస్తా. అయితే ఈరోజే షూట్ చేస్తాను నేను డెఫినెట్గా. నైట్ చపాతీ చేసేటప్పుడు పెంక అట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మొత్తం క్లోజ్ అయిపోతుంది కాబట్టి మీరు ఫ్యాన్ వేసుకోవచ్చు. అసలు ఎక్కడికి కూడా చెదరకుండా ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా కాల్చుకోవచ్చు. అసలు చెమట రాకోకుండా హ్యాపీగా అయితే కనుక మనం వేడి చపాతీని కూడా ఎంజాయ్ చేయొచ్చండి. కాబట్టి మీరు చూడండి, నేను 2 కలిపి అయితే ఒక ప్యాక్లో తెప్పించాను. పెద్దది డేసా, పెద్ద ఏదైనా కుకింగ్ ఉన్నప్పుడు అలాంటి వాటికైతే మాత్రం ఇది ఈజీగా పడతాయండి. ఇలా పెట్టిన తర్వాత చిన్న ఉన్నాయే పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా గాలికి ఎగిరిపోతాయి. వాటికి ఇది పని చేయదు. నేను మీకు షేర్ చేస్తాను ఈరోజు, ఒక షార్ట్ వీడియో డెఫినెట్గా ఇస్తాను. దాన్ని మీకు ఇంకా కూడా పర్ఫెక్ట్గా ఐడియా వస్తుంది. అంటే నేను ఏ మైండ్ సెట్తోని ఇవి నాకు యూజ్ఫుల్ అని నాకు అనిపించింది అనేసి. కొంతమంది అనుకుంటుంటారు కదా, ఎలాగో ఏంటి పట్టట్లేదు, మరి ఫ్యాన్ వేస్తే ఎగురుతుంది కదా అనేసి. ఇది ఎలాంటి వాటికి యూజో నేను మీకు షార్ట్ వీడియో చేసి చూపిస్తాను. కానీ ఇది యూజ్ అండి దీనివల్ల. అండ్ నెక్స్ట్ అయితే మాత్రం ఇది ఒకటి చూపిస్తానండి. ఇదైతే క్వాలిటీ చాలా బాగా వచ్చింది. 500 రూపీస్ సంథింగ్ ఏమో ఉన్నట్టుందండి కాస్ట్. సూపర్ వెయిట్ ఉందండి అసలు. మనం లైక్ ఇంట్లో ప్లాంట్స్ కార్నర్స్లో అయితే కనుక పెట్టుకుంటున్నప్పుడు నైస్ స్టాండ్స్ కోసం చూస్తాం కదా, ఐరన్ స్టాండ్స్. క్వాలిటీ టూ గుడ్ అండి, నిజంగా వెయిట్ ఉండింది. చక్కగా అయితే కనుక ఏదైనా ఫ్లవర్ లైక్ కుండీల్లో పెంచుకున్నప్పుడు వాటి కోసం స్టాండ్స్ కోసం చూస్తుంటే డెఫినెట్గా దీన్ని ట్రై చేయండి. చాలా బాగుందండి, టూ గుడ్. ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టేసుకున్నామంటే వాటర్ కూడా పెద్దగా కిందికి వెళ్ళవు. కాబట్టి జనరల్గా అందరికీ కూడా తెలుసు కదా, మనకి ఇంట్లో
ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి మేబీ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది ఇది కూడా. అండ్ ఒకవేళ ఏదైనా నేను ఒక కార్నర్లో అనుకుంటున్నాను, అందుకోసమే నేనైతే యాక్చువల్గా మా మొక్కలన్నీ బయట ఉంటాయండి. నాకు ఏమి ఒక్క మొక్క కూడా అసలు ఇంట్లో ఉండదు, బయటనే చాలా అన్నీ ఉన్నాయి, అసలు లేని మొక్క లేదు, అన్నీ బయటనే ఉన్నాయి. కానీ ఏదైనా ఒకటి పెంచుదాము మెయిన్గా ఆక్సిజన్ రిలేటెడ్ ప్లాంట్స్ ఏమైనా అని చెప్పి ఒక ట్రెండ్ అనుకుంటూ ఒక పాట్కి ప్లాన్ చేసుకున్నాను. దానికోసం ఒక కార్నర్ కోసం తెప్పించాను అనమాట. ఎలాగో తెప్పించాను కాబట్టి నేను మీకు షేర్ చేస్తాను. సో ఇది ఒక లైక్ నేను కొనుక్కున్న రిక్వైర్మెంట్ అది కూడా చెప్తున్నానండి. నెక్స్ట్ ఇది ఒక వాటర్ అండి. రీసెంట్గా నేను మీకు ఇది యాక్చువల్గా షేర్ చేశాను, కానీ ఇది మళ్ళీ అయితే కనుక తెప్పించాను అనమాట. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు ఒకళ్ళు చూసి ఇది చాలా బాగుంది, నువ్వు తెప్పించి ఇవ్వమని అడిగారు. సో ఎలాగూ తెప్పిస్తున్నాను అనేసి నేను ఈసారి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. ఇది 2000 ml వరకు అయితే కనుక మనకి ఇది క్వాంటిటీ వాటర్ అనేది దీనిలో పడుతుందండి. ఇలా అయితే కనుక మనం దీనిలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా మనం చక్కగా పట్టుకుని వెళ్ళొచ్చు అనమాట. 2 లీటర్ వాటర్ బాటిల్ ఇది. సో మీరు ఎప్పుడైనా వాటర్ తక్కువ తాగుతున్నామని డౌట్ వచ్చినప్పుడు కూడా మీరు చక్కగా నింపేసేసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా, లేకపోతే మీరు ఎక్కువగా తిరిగే ప్లేస్, మీరు ఎక్కువగా ఉండే ప్లేస్లో అయితే కనుక పెట్టుకున్నారంటే కూడా చక్కగా అయితే కనుక వాటర్ అనేది మనం తాగొచ్చు అండి. ఖచ్చితంగా అయితే కనుక ఇది ఒక మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్. నన్ను అడిగితే మాత్రం డెఫినెట్గా అందరి దగ్గర అయితే కనుక ఉండాల్సిన ప్రోడక్ట్ అండి. డెఫినెట్గా అయితే కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక. లిడ్ అనేది ఓపెన్ అయిన తర్వాత అండి ఈ విధంగా అయితే కనుక వచ్చేస్తుంది. సో చూడండి, మీరు కనుక తీసుకోవాలని అనుకుంటే లోపల ఇది కూడా ఉందండి, మీరు స్ట్రా లాగా పెట్టుకుని కూడా తాగొచ్చు. దీనికి స్ప్రింగ్ సిస్టమ్స్తో అయితే కనుక వర్క్ అవుతుంది కాబట్టి ఈజీగా తాగడానికి ఉంటుంది. ఇది అందరికీ ఐడియా ఉందిలేండి. ఇప్పుడు ఎవరికైతే చూడంగానే చెప్పేస్తారు కదా వాటర్ బాటిల్ అనేసి. 2 లీటర్ వాటర్ బాటిల్, క్వాలిటీ బాగుంది, గుడ్, వర్త్ అండి ఇది కూడా మనకి. నెక్స్ట్ అయితే కనుక టప్పర్వేర్ బాక్సెస్ ఒకటి చూపెడతానండి. రీసెంట్గా అయితే కనుక నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, నేను తీసుకున్న సెరామిక్వి జార్స్ చూపించాను, గ్లాస్వి చూపించాను. అవన్నీ పక్కకు పెడితే కొన్నిటికి ఏంటంటే నాకు ప్లాస్టిక్ డబ్బాలు అవసరమైనప్పుడు మొత్తం తీసేయడం వల్ల కొంచెం షార్టేజ్ వస్తుంది వాస్తవానికి. సో అందుకోసం నేను మెయిన్గా ఉల్లిపాయలు తరిగినప్పుడు పెట్టుకోవడానికి కావచ్చు, చిన్న చిన్నవి ఏవైనా పెట్టాలనుకున్నప్పుడు నాకు పర్టికులర్గా ఇవి బాగున్నాయి. అండ్ రీసెంట్గా మేము కొన్ని వడియాలు, అప్పడాలు, పచ్చళ్ళు పెట్టినప్పుడు కొన్ని అక్కడక్కడ ఆ ఫ్రెండ్కి కొన్ని, ఆ ఫ్రెండ్కి కొన్ని అట్లా పంపించడం జరిగింది. నా దగ్గర చాలా చిన్న చిన్న డబ్బాలు ఆల్మోస్ట్ అసలు అయిపోయాయి అనిపించింది అనమాట. సరే అని చెప్పేసి నేను టప్పర్వేర్ కోసం తీసుకుందాము. ఇవైతే మనకి తెలుసు కదా అండి, మైక్రోవేవ్ ఓవెన్లో డైరెక్ట్గా హీట్ చేసేసుకోవచ్చు అండ్ ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టేసుకోవచ్చు అండ్ ప్రాబ్లం లేకుండా. అండ్ డిష్ వాషర్ సేఫ్. దెన్ ఇంతకన్నా ఇంకేం కావాలి, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. 4 కలిపి అయితే నేను ఒక ప్యాక్లో తీసుకున్నాను టప్పర్వేర్ రిలేటెడ్. ఒకటేమో లైట్ ఆరెంజ్, ఒకటేమో ఎల్లో కాంబినేషన్లో అయితే కనుక మనకి కంప్లీట్గా ఈ విధంగా వచ్చాయండి. ఆల్రెడీ నేను వాడుతున్నాను, 2 డబ్బాలు ఉన్నాయి యాక్చువల్గా నా దగ్గర. సో అవి మూత ఇక్కడ ఒకటి ఊడిపోయింది రీసెంట్గా. సో సర్లే అనేసి అయితే కనుక ఈ వీడియో కోసం కూడా ఎలాగో నేను నా అవసరాలకు తగ్గినట్టుగా తెప్పించుకుంటున్నాను కాబట్టి ఇందులోనే మీకు అయితే యాడ్ చేస్తున్నాను. సో టప్పర్వేర్ అండి, ఆల్రెడీ నేమ్ కూడా రాసుంది. అండ్ ఫ్లిప్కార్ట్ ట్రస్టెడ్, మనందరికీ కూడా తెలిసిందే కదా, ప్రాబ్లం లేకుండా అయితే కనుక మనం తెప్పించుకోవచ్చు. ట్రస్టెడ్ సర్వీస్ ఉంటుంది అండ్ నాకు నచ్చుతుందండి, జెన్యూన్గా ఉంటారు. కస్టమర్ కేర్ సపోర్ట్ కావచ్చు, ప్రోడక్ట్ క్వాలిటీ కావచ్చు, గుడ్ ఉంటుంది. ఓవరాల్గా అయితే కనుక ఇవి 2 వచ్చేసేమో ఇలా ఎల్లో కలర్ తీసుకున్నానండి. అండ్ 2 వచ్చేసేమో మనకైతే కనుక లైట్ పీచ్ కలర్ పైన అయితే కనుక ఒక 2 వచ్చాయి. ఓకే, అండ్ రెగ్యులర్ యూజ్ అండ్ మల్టీ యూజ్లో అయితే కనుక చక్కగా వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే కనుక ఈ 4 ప్యాక్ కలిపి ఒక దానిలో నేను షాపింగ్ చేశాను. అంటే కనుక అండి ఇది కూడా చూపెడతానండి. లైటర్ ఐడియా ఉంటుంది అందరికీ కూడా. అండ్ ఈ లైటర్ కూడా బెస్ట్ ప్రైస్లో ఉందనిపించింది, సేల్లో వస్తుంది. అండ్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా అండి, క్యాండిల్స్ దగ్గర వెలిగించుకోవచ్చు, స్టవ్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు. ఇదేం చెప్పాలంటే కనుక ఏదైనా ఒత్తులు బయట లైక్ ఏదైనా పెట్టినప్పుడు పెట్టడానికి, అంటే ఒత్తులు అంటే మళ్ళీ పూజ దగ్గరికి వెళ్తారు. యాక్చువల్గా పూజ దగ్గర కూడా వాడుకోవచ్చు ఇది, మళ్ళీ ఏం నెగిటివ్ అంటారో అని చెప్పి నేను ఆ మాటని మింగేశాను అనమాట. మీ రిక్వైర్మెంట్ని బట్టి హ్యాపీగా అన్ని రకాలుగా వాడుకోదగినటువంటి లైటర్. సో బాగుంది, తక్కువ రేట్లో వస్తుంది, మంచిగా ఉంది. యాక్చువల్గా ఫ్యాన్ తిరుగుతుందండి, దానివల్ల ఏంటంటే ఎగిరిపోతుంది అనమాట, లేకపోతే మంచి సెగ మీదనే వస్తుంది, కరెక్ట్గా ఉంది. అండ్ ఇంకా దీని గురించి చెప్పేదేమని చెప్పండి అండి, అన్ని ప్లేసుల్లో కూడా మనం దీన్ని అయితే కనుక వాడుకోవచ్చు. సో ఇక్కడ కూడా రకరకాల ఏ ప్లేస్లో మనం వాడుకోవచ్చు అనేది అయితే కనుక ఇక్కడ రాసి పెట్టి అయితే కనుక ఇచ్చున్నారు అనమాట ప్రోడక్ట్ అనేది. ఓకే, అండ్ అంతే. సో ఇదేంటంటే మనకి
మేడ్ ఇన్ చైనా. ఓకే, సో నెక్స్ట్ అయితే కనుక మరొక ప్రోడక్ట్ చూపెడతానండి. స్టోరేజ్ కంటైనర్ అనమాట. ఇది కూడా బాగుంది. సో మంచిగా ఉంది ప్రోడక్ట్ అయితే, క్వాలిటీ ఎక్సలెంట్ అండి. నైస్ ప్యాకింగ్లోని వచ్చింది. సో ఇలా ఉంటుంది. మీరు ఏమైనా చిన్న చిన్నవి అంటే ఎలా చెప్పాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్లో ఉంటుంది కదా అండి. ఈ మధ్యన డీమార్ట్ సరుకులు పెరిగిపోయాయి. అవన్నీ పెట్టే ప్లేస్ అస్సలు నాకు దొరకట్లేదు. అండ్ నాది ఒక పెద్ద డబ్బా ఉంటుంది అనమాట, క్యాన్ టైప్లో, స్టీల్ది. అసలు కనిపించట్లేదు, దాంట్లో అన్ని తీసి వెతకాల్సి వస్తుంది. సో కొన్ని ఏంటంటే రెగ్యులర్గా వాడేవన్నా కానీ నా షెల్ఫ్లో పెట్టుకుంటే కనుక ఇట్లా కనీసం అవుట్ సైడ్ కొంచెం ట్రాన్స్పరెంట్గా కూడా కనపడతాయి అనేసి అయితే తీసుకున్నానండి. యాక్చువల్గా నేను కొనుక్కున్నదైతే రీజన్ అదే. పసుపు, ఆవాలు కావచ్చు, లేకపోతే నువ్వులు కావచ్చు. సో సమ్ ప్రోడక్ట్స్ అసలు నాకు అందులోంచి మొత్తం ఇప్పాలి ఇలాగా, అప్పుడే నాకు కనపడుతుంది. అవేమో పెద్ద డబ్బా ఏంటి, నేను 2 ఇడ్లీ రవ్వ కేజెస్, 2 షుగర్ బయటికి పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ చిన్న ప్రోడక్ట్ని తీయడానికి అన్నిటిని బయట పెట్టాల్సి వస్తుంది. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఇదైతే కనుక నాకు కొంచెం బాగానే వర్త్ అనిపించింది. క్వాలిటీ కూడా బాగుంది. కంప్లీట్ లాక్లో అయితే కనుక వచ్చిందనమాట. సో తీసుకోవడానికి, పెట్టుకోవడానికి మీరు మీ రిక్వైర్మెంట్ని బట్టి ఏదైనా ప్లాన్ చేసుకుని ఒకవేళ తీసుకోవాలనుకుంటే అలా తీసుకోవచ్చు. బట్ నేను ఇది కిచెన్ కోసం, నా సరుకుల్ స్టోరేజ్ కోసమే తీసుకున్నాను కాబట్టి నేను స్టోరేజ్ కంటైనర్ అనే చెప్పేస్తున్నానండి. ఇది మన 10th ప్రోడక్ట్తో అయితే కనుక మన వీడియో ఓవరాల్గా ఎండ్ అయిపోయింది. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ఇచ్చేసాను. శారీ ఎలా ఉంది, స్పేస్ సిల్క్ శారీ, ఒక ఫోటో కూడా సైడ్లో పెడతాను. ఎక్సలెంట్గా వచ్చింది. రీసెంట్గా ఐ థింక్ నిన్ననే వీడియో అప్లోడ్ చేశానండి ఈ శారీ పైన అండ్ ఈ బ్లౌజ్ పైన. రెండు కూడా మీషోలోనే ఎక్సలెంట్గా ఉన్నాయండి. బ్లౌజ్ మాత్రం సూపర్ డూపర్ ఫిట్టింగ్ ఉంది, మామూలు ఫిట్టింగ్ కాదు అసలు. తీసుకోవడం, వేసుకోవడం నేను ఫస్ట్ టైం ఈ బ్లౌజ్, అసలు సెకండ్ టైం. ఇంతకుముందు వైట్ బ్లౌజ్ కూడా నాకు అంతే బాగా ఫిట్ అయిందని చెప్పాను. యాక్చువల్గా అది కూడా బాగుందండి. అండ్ హకోబా రిలేటెడ్లో వచ్చింది. మీరు మన రెగ్యులర్ వీడియోస్లో చూస్తుంటే కూడా నేను మీకు వేస్తూనే ఉంటాను కాబట్టి మీకు ఐడియా ఉండే ఉంటుంది. చక్కగా ఉంది శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే. అండ్ కాంట్రాస్ట్లో ఇచ్చాను. యాక్చువల్గా నేను ఇలాంటిదే ఇదే కలర్ తీసుకున్నాను, మరి మ్యాచింగ్ లాగా అయిపోతుందేమో అనేసి అది వేసుకుని మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ ఇది వేసుకున్నాను. నాకు ఇది కూడా బాగానే అనిపించింది అనమాట. షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను దీని తాలూకు ఒకవేళ డీటెయిల్స్ కావాలంటే కనుక. అండ్ డెఫినెట్గా వీడియో అండ్ కామెంట్ బాక్స్లో కూడా పింగ్ చేస్తానండి. ఒకవేళ చూడండి మన వీడియోలలో కనుక శారీ డీటెయిల్స్ కానీ బ్లౌజ్ డీటెయిల్స్ కానీ కావాలంటే. అండ్ ఇది ఒక నెక్ సెట్ తీసుకున్నానండి, ఇయర్ రింగ్స్, దాని తాలూకు వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ అనమాట. సో జ్యువెలరీ అనేది, ఎన్నిటి లింక్స్ మీకు నేను షార్ట్ వీడియోలో క్యూఆర్ కోడ్తో పెడతాను, చెక్ చేయండి. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఫ్లిప్కార్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటానండి. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కలెక్షన్స్తో మరో కొత్త వీడియోతో అయితే కనుక మిమ్మల్ని కలవడానికి మళ్ళీ రేపు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్. Thanks for watching.